ఓం శ్రీ గురుభ్యో నమః. సత్సంగమే పరమాత్మను చేరడానికి అతి సులభమైన మార్గం. సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మల సంస్కారం కలుగుతుందిట. అందుకు గాను ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలేమిటి అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం అప్పుడు శ్రీహరి ఇంత మాత్రానికే నా దగ్గరికి రావాలా, అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది, దాన్ని అడుగు అన్నాడు. అలాగే వెళ్ళి ఆ పురుగుని సత్సంగమం అంటే ఏమిటి అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు సత్సంగం అంటే నారదుడు ఇలా జరిగింది ఏమిటా అనుకుంటూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికే వచ్చాడు. ఈసారి అదిగో అక్కడ అడుగు అన్నాడు. అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతో అది కూడా ప్రాణం వదిలేసింది. నారదుడు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్తే ఒక లేడి పిల్లను కంటోంది, ఆ పుట్టే పిల్లను అడుగు చెప్తుంది అనడంతో నారదుడు మళ్ళా అదే అనుభవం ఎదురయ్యింది. నారదుడు బాధపడుతూ గట్టి పట్టుదలతో మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు చిద్విలాసంగా, నారద, కాశీరాజుకి ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు, అతన్ని అడిగి చూడు, నీ సందేహం తీర్చుకో అన్నాడు. అప్పుడు నారదుడు, స్వామి, మీరు నా సందేహం తీర్చుకునేందుకు వెళ్ళమంటున్నారా, లేక దేహ శుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడికి పొమ్మంటున్నారా అని అడిగాడు సందేహంగా. అందుకు శ్రీ మహావిష్ణువు అటువంటిదేమీ జరగదు అని చెప్పారు. ఈసారి నీ సందేహం తప్పకుండా తీరుతుంది, నీ రాకతో వారెంతో అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్ళాడు. కొడుకు పుట్టిన ఆనందంలో అక్కడ వాళ్ళందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా చాలా సంతోషంతో స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి, నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం, బిడ్డ, స్వామి, మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత జింక పిల్లగా ఉన్నప్పుడు వేశారు. ఆ చేత ఆ జన్మలన్నీ రహితమయ్యాయి. నాకు ఈ జన్మ సంప్రాప్తిచ్చింది. అంటే కేవలం సత్సంగం అనే మాట, ఒక్క మాట వినడంతో నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్ర జన్మలు లభించాయి కదా. మరి ఇక నిజంగా కదా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని అన్నాడు. ఉత్తమ జన్మ మానవ జన్మ కదా, అన్ని జన్మల తర్వాత ఉత్తమ జన్మ లభించింది. ఆ సత్సంగం అనే మాట వినడంతో ఆ బాలుడికి ఇది సత్సంగం మహిమ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు ఆదిశంకరుల వారు. సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడడం. నిస్సంగం అంటే దేని యందు ఏ విధమైన అనురక్తి లేకపోవడం. సంగం సంకెళ్ళ వలె మానవుని బంధిస్తుంది. విషయ వాసనలు తగులుకుంటున్న కొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటన్నింటికి విరుగుడు సత్సంగం. సత్సంగమే పరమాత్మను చేరడానికి మీరందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందరో మహాపురుషుల సత్సంగం వల్ల మనకి ఈ మానవ జన్మ ప్రాప్తించింది. దీనిని సార్థకం చేసుకోవాలి తప్ప పాడు చేసుకోకూడదు అని ఈ కాల్పనిక కథా సారాంశం. మన పురాణాలు యథాతథములు కావు, కానీ వాటి యందు దాగి ఉన్న నిగూఢ యథార్థం అర్థమవుతుంది. అందుకే తత్వచింతన అవసరం. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదములు.